హలో అండి, బాగున్నారు అందరూ? తెలుసు కదా, నా పేరు కింగ్ సతీష్. సో నేను మీకు ఈరోజు ఒక రియల్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ అనేది చెప్తాను. సో ఈ వీడియో మొత్తం చూడండి. చూసిన తర్వాత డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేయమని ఎందుకు అడుగుతున్నాను అంటే, మీరు చేసే ప్రతి కామెంట్ ఈ కథలో వీళ్ళకి సంబంధించి ఒకటి లైఫ్ మనం సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. అది కూడా మనకు తెలియకుండా మనం చేసే కామెంట్కి ఈ వీడియోలో అంత విలువ అనేది ఉంటుంది. సో మ్యాటర్లోకి వెళ్తే, మ్యాటర్ ఏంటంటే, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, రవి అండ్ రాజు. రవి కొంచెం రిచ్, రాజు కొంచెం ప్యూర్ అనుకుందాం. సో ఈ రవికి రాజు అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం, అట్లానే రాజు కూడా రవి అంటే చాలా ఇష్టం. ఇద్దరు కూడా వాళ్ళకి డబ్బు ఉందా లేదా అనేది పక్కన పెట్టేసి ఇద్దరు కూడా అన్న తమ్ముళ్ళ కంటే ఇంకా ఎక్కువగా ప్రాణ స్నేహితులు అంటారు కదా. సో ఆ రకంగా పెరిగి పెద్ద అయిన వాళ్ళు. సో డెఫినెట్గా రవి రిచ్ బాయ్ కాబట్టి తనకి ఈజీగానే వాళ్ళ కంపెనీ ఉండేది చూసుకుంటాడు. మనోడు కొంచెం మాస్ కాబట్టి కొంచెం అలా చిల్లరగా తిరుగుతాడు, మందు ఇట్లాంటి అలవాట్లు ఉంటాయి. మనిషి అన్నాక కామన్ కదా అవన్నీ. సో మనోడు మారమని చెప్తాడు, వీడు మారడు. బాగా లైఫ్ అన్నాక ఎంజాయ్ చేయాలి కదా అని వీడు అంటాడు. ఎంజాయ్తో పాటు లైఫ్లో సెటిల్మెంట్ కూడా కావాలని వీడు అంటాడు. ఎట్లా వీళ్ళిద్దరికి ఏమో డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇదంతా మనకు అనవసరం ఈ టాపిక్, కాకపోతే జస్ట్ వాళ్ళ క్యారెక్టర్స్ గురించి తెలియాలి కాబట్టి మీకు చెప్తున్నాను. సో మ్యాటర్ ఏంటంటే, ఈ రవి అనే అతను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. సో ఒక అమ్మాయిని చూసి లవ్ చేశాడు, కానీ కొంచెం అమాయకుడు కదా. అమ్మాయిని ఎట్లాగా కలవాలి ఏంటి ఇవన్నీ తెలియదు. సో ప్రతి విషయంలో మనోడికి రాజు అనేవాడు హెల్ప్ చేసేవాడు. సో ఒక రకంగా ఆ అమ్మాయితో తనకి లవ్ సెట్ అయ్యింది. ఆ అమ్మాయి తన జీవితంలోకి వచ్చిందంటే మన రాజు దయ వల్లే. సో అట్లా మన రాజే ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా సరే, సమ్ క్యాష్ ప్రాబ్లమ్స్ ఏవో వచ్చి మన రాజే దగ్గరుండి వాళ్ళిద్దరికీ పెళ్లి చేశాడు. సో చాలా హ్యాపీ లైఫ్. పెళ్లి తర్వాత ఒక 1-2 years చాలా అంటే చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేశారు. సో తెలిసిందిగా ఇక పెళ్ళైన ఒక 1-2 years తర్వాత అమ్మాయికి అనేది కడుపు వస్తుంది, ప్రెగ్నెన్సీ వచ్చింది. సో మన రవి తన వర్క్ బిజీలో ఎంత బిజీగా ఉన్నా మన రాజు ఒక సొంత చెల్లిని లేకపోతే ఒక తల్లిని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో, తన ప్రెగ్నెన్సీ టైంలో ప్రతిరోజు తనకి ఏమి కావాలంటే అవన్నీ తీసుకుని వచ్చి తన చెకప్లకి అవి ఇవి కూడా తన బాధ్యతలా తీసుకుని అంత బాగా చూసుకునేవాడు. సో ఫైనల్లీ మన రవికి ఫారమ్స్ అవి ట్రిప్స్ ఉంటాయి కదా, అట్లాగా మనోడు వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళే టైంలో చెప్పాడు, అరే వదిన బాధ్యత నీదేరా, జాగ్రత్తగా చూసుకో అది ఇది అని చెప్పేసి చెప్తే, సరే నేను చూసుకుంటా అది ఇది అని చెప్పేసి మనోడు అన్నాడు. సో కట్ చేస్తే రవి అక్కడ నుంచి ఏదో ప్రాజెక్టు వాడికి ఓకే అయిందని చెప్పి చాలా హ్యాపీ న్యూస్ అనేది షేర్ చేశాడు. సో షేర్ చేసి మనోడు వద్దన్నా కూడా మనోడికి గూగుల్ పేలో డబ్బులు పంపించి, మన ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇవ్వరా, ధూమ్ చేయి, ఎంత తాగు నీ ఇష్టము, ఈ ఒక్కరోజు నేను నిన్ను ఏమి అనను అని చెప్పేసి రవి చెప్పాడు. సో రవి చెప్తే మనోడు ఇంకా చాలా హ్యాపీ, మావాడు ఇంత పెద్ద సక్సెస్ అయ్యాడు, తను ఎప్పటి నుంచో కలలుగంటున్న ప్రాజెక్ట్ మా వాడికి వచ్చింది అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ని వీళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ కలిపి కూర్చోబెట్టి ఒక ప్లేస్లో పార్టీ ఇచ్చాడు. సో పార్టీ ఇచ్చి ఆనందం షేర్ చేసుకుంటూ ఆ రవికి కాల్స్ చేస్తూ వీడియో కాల్స్ చేస్తూ అట్లా కొంచెం ఇంకా 10 మంది ఉన్నప్పుడు మన కంట్రోల్లో ఉండదు కదండి, కంట్రోల్ తెలియకుండానే తాగాడు మన రాజు. సో అదే టైంలో ఈ రవి వాళ్ళ వైఫ్ ఉంది కదా, తను ఏదో అవసరం వచ్చేసి మనోడికి రాజుకి కాల్ చేస్తే, తాగుతున్నాను కదా, రవి చెప్పాడేమో తాగుతున్నాను అని, ఇప్పుడు మళ్ళీ ఇది ఫోన్ చేసి ఎక్కడైనా క్లాస్కి ఇద్దో రేపు పొద్దున మాట్లాడవచ్చులే అనే ఉద్దేశంతో ఈ రాజుగాడు తన కాళ్ళు లిఫ్ట్ చేయలేదు. ఎందుకంటే అన్నీ తీసుకొచ్చి ఇచ్చాను కదా, ఇంకేం అవసరం ఉండింది, ఈ టైం ఎందుకు చేసింది, కేవలం తిట్టడానికే చేసింది, ఎప్పుడు ఇది మనకి అలవాటే కదా అనుకుని మనోడు కాళ్ళు లిఫ్ట్ చేయలేదు. సో తనకేమో మరి ఎమర్జెన్సీ ఏమైనా మెడిసిన్స్ మీద అవసరం వచ్చి కాల్ చేసిందేమో, ఆ విషయం వీడికి తెలియదు కదా. సో తను యాక్టివ్గా వేసుకుని బయటికి వెళ్ళింది. సో బయటికి వెళ్ళిన తర్వాత కట్ చేస్తే కంటిన్యూ కాల్స్ వస్తున్నాయి. ఇది తన సిస్టర్ ఫోన్ నుంచి, రవి వాళ్ళ వైఫ్ ఫోన్ నుంచి అండ్ రవి దగ్గర నుంచి. ఏంటి ఈ టైంలో కాల్స్? మనోడేమో ఆల్మోస్ట్ ఇంకా సైలెంట్లో పెట్టి తను ఎక్కడ తిరుగుతుందని, మనోడు ఎక్కడ పడుకున్నాడో మరి ఏం చేస్తున్నాడో సమ్ ఏదో అయ్యింది. సో కంటిన్యూ కాల్స్ వస్తుంటే లేపలేదు. సో ఇంకా మార్నింగ్ ఏదో టాయిలెట్కి వేసినప్పుడు ఎప్పుడో చూసుకుంటే చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయని చెప్పేసి ఏంటని చెప్పి ఫస్ట్ రవి గారికి ఫోన్ చేస్తే, రవి అన్నాడంటే, అరే ఎక్కడున్నారా ఎదవా, ఫోన్లు ఇచ్చేయకుండా ఏం చేస్తున్నావు, ఎక్కడ సచ్చినావు, తాగి పడుకున్నావా, ఫస్ట్ వదిలికి యాక్సిడెంట్ అయ్యిందంట వెళ్ళి చూడరా అని చెప్పేసి వీడు చెప్పాడు.
చెప్తే వీడికి ఇంకా అసలు గుండె దడ కన్నీళ్ళు ఆగలేదంట. సో అట్లా వెళ్తే హాస్పిటల్కి వెళ్తే యాక్చువల్లీ నైట్ యాక్సిడెంట్ జరిగింది కదా, అక్కడ తను స్పాట్ డెడ్. సో ఆ విషయం తెలిసి పిచ్చోడైపోయాడు. అసలు రవికి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. రవికి తన వైఫ్ అంటే ఎంత పిచ్చో కూడా మనోడికి తెలుసు, చెప్పాలో వద్దో కూడా తెలియట్లేదు. సో చెప్పక తప్పదు కదా, డాక్టర్స్ అని చెప్తారు కదా. ఫైనల్లీ చెప్తే అది విని రవి షాక్, ఎందుకంటే తను ఆల్రెడీ ప్రెగ్నెన్సీ కదా. సో ప్రెగ్నెన్సీ చాలా ఇష్టపడి లవ్ చేసుకొని చేస్తున్న అమ్మాయి జస్ట్ 2 yearsకే చచ్చిపోతే ఆ బాధ ఎలా ఉంటుంది. సో ఎవరు యాక్సిడెంట్ చేశారు అనేది తెలియదు కదా. కేసులు అయినాయి, అవ్వాయినాయి, ఇవ్వైనాయి, సరే ఎలా అయినా తెలుసుకోవాలని చెప్పేసి రవి అమ్మ వైఫ్ అయిన బాధలో కృంగిపోయి ఒక డల్ అయిపోయి ఇంట్లో ఉండిపోతే వాడెవడో నేను కనిపెడతా అని చెప్పేసి మన రాజు చాలా 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 రకాలుగా ప్రయత్నిస్తే ఫైనల్లీ అసలు హంతకుడు ఎవడు అనేది మన రాజుకి తెలిసింది. సో ఆ విషయం చెప్పాలా లేదా అనేది చిన్న కన్ఫ్యూజన్లో చెప్తే మళ్ళీ అసలు రవి ఎలా రియాక్ట్ అవుతాడో అది ఇది అని చెప్పేసి ఆ కన్ఫ్యూజన్లో 2-3 రోజులు ఉండగానే ఫైనల్లీ మరొకరి ద్వారా రవికి తెలిసింది హంతకుడు ఎవరు అంటే. హంతకుడు మీన్స్ యాక్సిడెంట్ చేసింది అన్ఎక్స్పెక్టెడ్ ఎవడి వల్ల తన వైఫ్ చనిపోయింది అని. సో తెలిసేసరికి ఎమ్మటే రాజుకి కాల్ చేసేసి పిలిస్తే ఎక్కడున్నారో ఒకసారి కలుద్దాం రా అది ఇదంటే సరే అని చెప్పేసి వీడు వెళ్ళాడు. వెళ్ళడంతోనే రవి మనోడు ఒక రాడ్ తీసుకుని ఇష్టం వచ్చినట్టు పడుతున్నాడు. మనోడికి అర్థమైపోయింది ఈ కథలో ట్విస్ట్ ఏంటంటే గుద్దింది రాజుగాడే. అది కూడా తాను కాన్షియస్లో లేడు, ఫుల్ మత్తులో ఉన్నాడు. తనకి కార్ డ్రైవింగ్ రాదు, ఫ్రెండ్స్ ఫోర్స్ వల్ల తను కార్ డ్రైవ్ చేయాల్సి వచ్చింది. అది కూడా చాలా ఓవర్ స్పీడ్ వెళ్ళిపోతే అన్ఎక్స్పెక్టెడ్ ఎవరో తెలియక గుద్దేసారు. ఆ గుద్దిన విషయం కూడా మనోడికి గుర్తులేదు, అంత మత్తులో ఉన్నారు వాళ్ళు. సో అది కూడా తర్వాత ఆ కారు నెక్స్ట్ డే వాళ్ళు ఎప్పుడైతే దిగిపోయిందో కారుకి కొంచెం స్క్రాచెస్ వస్తాయి కదా, ఏంటి కారు ఏంది అది ఇదని మనోడు తెలుసుకునే ప్రాసెస్లో అసలు గుద్దిందే మనోడు అని చెప్పేసి తెలిసి మనోడికి ఫీజులు ఎగిరిపోయింది. సో అమ్మలా చూసుకున్న అమ్మాయిని నేను గుద్ది చంపేశానని ఆల్రెడీ చచ్చిపోయాడు. సో ఈ బాధతో రవిని ఎలా ఫేస్ చేయాలో తెలియక ఆ నిజం చెప్తే వాడేమైపోతాడో అనేది అర్థం కాక మనోడు దాచిపెట్టాడు. సో ఫైనల్లీ వాడికి తెలిసింది. వాడు వచ్చి ఇంకా రాడ్ తీసుకుని అది ఇది ఇష్టం వచ్చినట్టు పడుతుంటే సరేరా తప్పు చేసినా నా అమ్మనే నేను చంపేసుకున్నా, ఇది నా కరెక్ట్ శిక్షే, నువ్వు నన్ను చంపేసే అని చెప్పేసి మనోడు అసలు రివర్స్ అవ్వలేదు. సో కొట్టాడు. చివరికి నేను చంపడం ఏంట్రా, నువ్వు నా ప్రాణంరా, కానీ నువ్వు చేసింది కరెక్ట్ కదా, ఎన్నోసార్లు చెప్పాను తాగొద్దు అని. సరే తాగేవు, మరి ఇంత లిమిట్లెస్గా తాగుతావా అని చెప్పేసి మనోడు చాలా బాధపడి ఆ రోజు నుంచి మనోడితో మాట్లాడడం మానేశాడు. సో మనోడి బాధ ఏంటంటే అరే ఆ నైట్ నన్ను చంపేస్తే అక్కడితో అయిపోయేది కదా, నువ్వు మాట్లాడడం మానేసి నాకు ప్రతిరోజు చంపుతున్నావు అని చెప్పేసి మనోడు ఎన్ని రకాలుగా ట్రై చేసినా వాడు మాట్లాడట్లేదంట. సో వాడు మాట్లాడకపోవడం కరెక్టా, వీడి మీద కేసు పెట్టి వీడికి శిక్ష అయిపోయాలా, లేదంటే వీడు చచ్చిపోదాం అనుకుంటాడు వీడు చచ్చిపోవడం కరెక్టా? అసలు ఇది తెలిసి జరిగిందని మీరు అనుకుంటున్నారా? తెలియక అన్ఎక్స్పెక్టెడ్ జరిగిన దానికి ఇంత అవసరమా అనేది మీరు ఒకసారి ఆలోచించి మీకు ఏమన్నా అనిపిస్తే కామెంట్ చేయండి. ఇది సోది కాదు, రియల్గా జరిగిన కథ. ఒకడు ఆ పెయిన్ అనేది ఫేస్ చేస్తున్నాడు, వైఫ్ చనిపోయిందని ఆ పెయిన్ ఒకడు ఫేస్ చేస్తుంటే అమ్మని చంపేసుకున్నా అనే పెయిన్ వీడు ఫేస్ చేస్తున్నాడు. సో మీరిద్దరు లైఫ్లకి ఎటువంటి డిసిషన్ ఇస్తారనేది మీకే వదిలేస్తున్నాను. సో అదండి మ్యాటర్. సరే ఉంటా, మరి తెలుసు కదా నా పేరు కింగ్ సతీష్. వీడియో లైక్ చేయండి, 100% కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా అడగండి ఇది సిచ్యువేషన్ ఏం చేయాలని, మీకు ఏది అనిపిస్తుంది చెప్పండి. లవ్ యూ ఆల్, బాయ్.